6 నెలల్లో 2 భారీ స్కాములు జరిగినాయి. 2 భారీ స్కాములు. ఎంత భారీ స్కాములో ఇక్కడ మీరు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. లిక్కర్ పైన సర్కారు వెనకడుగు. కుంభకోణం జరిగింది కాబట్టి వెనక్కి వివరణ ఇవ్వాల్సిందని బీఆర్ఎస్ డిమాండ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి బిఎం స్కామ్, జూపల్లి కృష్ణారావు లిక్కర్ స్కామ్ మొదట లేదన్నారు, తర్వాత రద్దు అన్నారు. ఎందుకు రద్దు చేసుకుంటున్నారో చెప్పాలన్నా కృషాంక్. చూడండి ఒకసారి కథ వీళ్ళు ఎట్లా ఉందంటే, ఇగో గుట్టు చప్పుడు కాకుండా ఒప్పందాలు చేసుకోవడం, జీవోలు తీసుకురావడం, అవి బయటకు వచ్చి నానా రచ్చ జరిగాక అంతే సైలెంట్ గా వెనక్కి తీసుకోవడం. 6 నెలల్లో 2 సార్లు ఇలాగే జరిగింది. ధాన్యం అమ్మకం, సన్నబియ్యం కొనుగోళ్ల వ్యవహారంలో భారీ స్కామ్ కు సర్కారు తెరదీసిందంటూ విపక్షాలు నిలదీయడంతో దెబ్బకు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఇప్పుడు బీర్ల ముచ్చట కూడా అక్కడికే వచ్చింది. రాష్ట్రంలో కొత్త బీర్ల కోసం సోమా డిస్టిలరీస్, సోమా కంపెనీతో ఒప్పందం చేసుకున్న సర్కారు జనం నుంచి వ్యతిరేకత రావడంతో మళ్ళీ పిజే3 అని చెప్పేసి వెనక్కి తీసుకుంది. కమిషన్ల కోసం ఒప్పందాలు చేసుకోవడం, భారీ స్కామ్ బయటకు రావడంతో వెనకడుగు వేయడం షరా మామూలు అయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సో కాబట్టి ఈ విధంగా వ్యవహారం నడుస్తూ ఉంది. ఇట్లా 2 భారీ స్కాములు బయటపడ్డాయి. ఇట్లా 2 భారీ స్కాములు బయటపడి ఇక చూడండి, అది మొత్తం మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇగో తాజాగా లిక్కర్ బ్రాండ్లపైన రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది. కొత్త బ్రాండ్లు తీసుకొస్తున్నామంటూ హడావుడి చేసిన సర్కారు ఇప్పుడు సైలెంట్ గా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీనిపైన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ కృషాంక్ మంగళవారం మాట్లాడారు. ఎలాంటి దర్యాప్తు లేకుండానే ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఏ బేసిస్ లో సోమ్ డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు వెనక్కి వెళ్లారు, దీనిపైన దర్యాప్తు జరగాలి. రాష్ట్ర ప్రజలకు తెలియాలి కదా. మొదట కొత్త బీర్లు వస్తున్నాయన్నారు, తర్వాత సమాచారం లేదన్నారు, ఆ తర్వాత బేవరేజెస్ వాళ్ళు ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. తోపు కంపెనీ, దాని ఘనత గొప్పదని కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఇప్పుడు కల్తీ కంపెనీ అయ్యిందా, ఎందుకని పక్కన పెట్టారు? ఇది తాత్కాలికమా, శాశ్వతమా? ఓ 5 కంపెనీలు తెద్దామనుకుంటున్నారు. నచ్చినట్టు తెచ్చుడు, ఇష్టం వచ్చినట్టు ఒప్పందాలు చేసుకున్నాడు. న్యాయబద్ధంగానే పోదామని అడిగాం, దీనిపై ఖచ్చితంగా పోరాటం చేయాల్సి ఉంది అని వ్యాఖ్యానించారు. సోమ్ డిస్టిలరీస్ సంస్థకు ఇచ్చిన పర్మిషన్లు రద్దు చేయడమే కాదు, ఆ సంస్థకు ఎవరు పర్మిషన్ ఇచ్చారో వారిపైన, ఆ కంపెనీ నుంచి ఎవరెవరికి కమిషన్లు అందినాయో దానిపైన కూడా విచారణ జరగాలని మన్నె కృషాంక్ డిమాండ్ చేశారు. ఇసుక, బియ్యం, మద్యంపై ఇష్టం వచ్చినట్టు ఒప్పందాలు చేసుకుంటున్నారు, అందిన కాడికి దోసుకుంటున్నారన్న విమర్శలు కాంగ్రెస్ నాయకులు మూట కట్టుకుంటున్నారు. ప్రతిపక్షాలు గద్దించేసరికి ఆ ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి ఓ నియమము, ఓ నిబద్ధత ఉండవా? అసలు ఏం చేస్తున్నారు? ఓ క్రమ పద్ధతిలో కాంట్రాక్టర్లు ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇలా ఒప్పందాలను పదే రద్దు చేసుకోవడం కారణంగా రాష్ట్రానికి ఉన్న పరపతి కూడా తగ్గేటువంటి అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మద్యం కొనుగోలులో జరుగుతున్నటువంటి అక్రమాలపై ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రస్తుతం లిక్కర్ పైన స్థానిక సంస్థల ఎన్నికలు ఓ కారణంగా కనబడుతున్నాయి. ఈ వ్యవహారంలో మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఖచ్చితంగా విచారణ చేయించాలని కృషాంక్ డిమాండ్ చేస్తా ఉన్నారు. సోమ్ కంపెనీ ఘనత గురించి రాసిన ఆయన ఇప్పుడు ఎందుకు వివరణ ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. సో నాడు అధికారిక లెటర్ హెడ్ తో తన నిర్ణయాన్ని వెనకేసుకు వచ్చారు ఆయన. రద్దు ఒప్పందం పైన కూడా లేఖ రాయాలని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ విధంగా ఆ రోజు అనుమతిస్తారు, మరి కమిషన్లు ఇవన్నీ ప్రాపర్గా రాగానే అనుమతి ఇచ్చిర్రు. ఇప్పుడు దాని మీద బాగా వ్యతిరేకత రాగానే నిన్నమన్నా మనం చూసినాం వీడియోలలో, ఈ బిర్యానీ అని చెప్పేసి ఒకటి తెచ్చిర్రు. బిర్యానీ బిర్యానీ తింటాం కానీ మనం తెలంగాణ సర్కార్లో రేవంత్ రెడ్డి గారి సర్కార్లో తాగుతున్నాం మనం బిర్యానీ. సో కాబట్టి బిర్యానీ ఒకటి తెచ్చిర్రు. దీని మీద కొంతమంది వీడియోలు తీసి పెట్టిర్రు. చాలా దరిద్రంగా ఉన్నాయి, ఇవి తాగితే మటుకు పానాలకు మంచిది కాదు, ఇది తాగొద్దు అని చెప్పేసి చాలామంది అదే ఇస్తూ ఉన్నారు. సో దాంతో ప్రభుత్వం అంతా వెంటనే వెనక్కిపోయింది. దీని మీద వెనక్కిపోవడం అంటే అనుమతి ఇచ్చి వెనక్కి తీసుకోవడం అంటే తెలంగాణలో ఇదొక మళ్ళొక లిక్కర్ స్కామ్ అన్నట్టే. 200% ఇది లిక్కర్ స్కామే. ఎందుకంటే ముందు అనుమతి ఇచ్చిర్రు, రద్దు చేసుకున్నారు. సేమ్ ఢిల్లీలో కూడా ఇదే జరిగింది. పాలసీ మారుద్దామని మార్చిర్రు, ఈ ఆరోపణలు రాగానే వెనక్కి తీసుకున్నారు. దాంట్లోనే వెంటనే లిక్కర్ స్కామ్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆగం చేసింది. సో ఇక్కడ కూడా తెలంగాణలో లిక్కర్ స్కామ్ జరిగింది. ఈ లిక్కర్ స్కామ్లో జూపల్లి కృష్ణారావు ఆయన అనుమానితుడే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుమానితుడే, అలా అన్నదమ్ములు అనుమానితులే. ఎందుకంటే ఎవరెవరు చేతులు మారినాయి, ఎందుకు పర్మిషన్లు వచ్చినాయి. సో కాబట్టి ఇందులో చాలా పెద్దోళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఈ పెద్దోళ్ళు దీపద కూడా అనుమానితురాలే, ఆమెను కూడా అనుమానించాల్సిందే, ఆమెను కూడా విచారించాల్సిందే, విచారణకు ఆమె కూడా అర్హులే. సో కాబట్టి వీళ్ళందరినీ కూడా అనుమానిస్తూ విచారణ చేస్తే 200% ఇందులో కూడా వందల వేల కోట్ల రూపాయలు బయటపడుతుంది. తెలంగాణలో జరిగినటువంటి మరొక భారీ లిక్కర్ స్కామ్ ఇది. ఈ లిక్కర్ స్కామ్ని బయట పెడితే ఈ జూపల్లి కృష్ణారావు చిప్పకూడు తినాల్సి వస్తుంది. దాంతోపాటు కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్ద తలకాయలు కూడా చిప్పకూడు తినాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. మరి కేంద్ర ప్రభుత్వం జరిపిస్తుందా దీని మీద?
ఈడీ సిబిఐ లాంటి విచారణ చేస్తుందా? పోనీ రాష్ట్ర ప్రభుత్వం తనను తాను మేము తప్పు చేయాలని నిరూపించుకునేటువంటి అవకాశం వచ్చింది, మరి వీళ్ళు విచారణ చేపించి చేస్తారా? దాంతోపాటు ఇది సన్నబియ్యం స్కామ్, ఒకటి సన్నబియ్యం రేషన్ బియ్యం స్కాము. ఆ సన్నబియ్యం రేషన్ బియ్యం స్కామ్ కూడా సేమ్ ఇట్లనే వెనక్కి తీసుకున్నారు ఆరోపణలు రాగానే, అంటే అక్కడ కూడా స్కామ్ జరిగింది. దాంతోపాటు మిల్లర్ల మీద విజిలెన్స్ వాళ్ళని పంపించి బెదిరింపులకు గురి చేసి ఇల్లీగల్గా వందల కోట్ల రూపాయలు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనకేసుకున్నాడని బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగానే ఆరోపించారు. మరి దాని మీద విచారణ జరగాలి. సో కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ స్కాములు భారీ స్కాములు ఉన్నాయి. ఇంకా దీంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. అన్నిటి గురించి మెల్లగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి. సో కాబట్టి దీని మీద విచారణ జరిగితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి, అసలు వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి.